మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అయితే రండి. ఏయ్, డోరు పడగొట్టిందే కాకుండా ఇంకా ఎక్కడే ఉన్నావా? ఇప్పటి వరకు జరిగిన 106 రాజ్యాంగ సవరణలో ఏ ఒక్కటి కూడా ఈ సుదీర్ఘమైన సమస్యలకు సంధి చేకూర్చలేకపోయాయి. ఎంత పొగర్రా! జరగాల్సిన సవరణ కర్రుంది కాబట్టి కొట్టావు, గన్నుంటే కాలుస్తావా? నోరుందిగా మాట్లాడలేవా? ఓ ఫ్లాగా దేశభక్తుడయా, మొన్నే కదా ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఎవరికి సార్? ఈ ఫ్లాగ్ లో ఉన్న రంగుల అర్థాలు మారిపోయి మతాలకు రిప్రజెంటేషన్ లాగా అనుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా ఆలోచించి వ్యవహరించే ఇండిపెండెన్స్ ఒక ఇండివిజువల్ కి లేనప్పుడు ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టు సార్? ఇంతకీ నాకు ఇండిపెండెన్స్ వచ్చినట్ట రానట్ట సార్? రే ఎవడ్రా బాబు నువ్వు అసలు? జై హింద్ సార్. అంత పెట్రోల్ రోడ్ని కొట్టినవాడి సంగతి ఎన్నాச்சு? వీడు చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు సార్. అవన్ పేరెన్న? ఏ నీ పేరేంటి? కేసీపీడి. కేసీపీడి అంట సార్. ఓ కేసీపీడియా? కేసీపీడి ఈజ్ ప్రాబబ్లీ ఏ పెన్ నేమ్. రాజ్యాంగం వచ్చిన రాచరిక పరాచకాలు ఆగలేదు, క్యాలెండర్లు మారిన కన్నీళ్లకు కారణాలు మారలేదు. వినియోగదారుని శక్తిని వినియోగించుకుంటుంది ఎవరు? ఇక్కడ కొంటుంది మనమే, అమ్ముడు పోతుంది మనమే. రైట్స్ ఇప్పించినందుకు విగ్రహాలను కట్టారు, రోజువారీ అరాచకాలకు సాక్షులుగా నిలబెట్టారు. రేపటి కోసం నిన్నే బయలుదేరి ఈఎంఐల సంతలో ఆగిపోయాం, తప్పిపోయాం, ఓడిపోయాం. బాగున్నాయి, కానీ ఇది నీ లైఫ్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్ కనుక నీ మంచి కోరే చెప్తున్నాను. లైఫ్ జాగ్రత్త. ఓకే, దట్స్ ఇట్. బతకడానికే పుట్టామన్నట్టు బరితెగించిన ఓ బాధ్యత లేని సాకులు చెప్పే స్వేచ్ఛానర్హుడైన పౌరుడా, నిన్ను మేల్కొల్పేంత వరకు నేను నిద్రపోను. తను దాదాపు ఒక 100 ఆన్గోయింగ్ కరెంట్ అఫైర్స్ వెనక జరుగుతున్న అన్యాయాల గురించి జనాలకి క్లియర్గా చెప్పే ప్రోగ్రామ్స్ చేశాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అవి రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారనుకో. బై ద వే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి లైవ్ థ్రెట్ కూడా ఉందనుకుంటున్నా. వాట్? అండ్ మేక్ షూర్ దట్ యూ విల్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ సెక్యూరిటీ. ఓకే సరే, ఇదంతా కాదులే కానీ అతన్ని నా దగ్గరికి తీసుకురా. నిజం మాట్లాడటమే నేరమైతే నేను నిర్భయంగా చేస్తా, అవసరమైతే చేస్తా. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికి. అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నది కలగానే ఉండిపోయింది సార్. సిగ్గు లేదు మీ అందరికి.